మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వారం అసలు ఏ గ్రహాలు మారుతున్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి పెద్ద గ్రహాలైనటువంటి అంటే ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు, ముఖ్యంగా గురువు, శని, రాహుకేతువులు యథాస్థానాల్లో ఉన్నాయి. గురువు మేషంలోని, శని భగవానుడు కుంభంలోని, మరియు మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతూ, రవి మరియు బుధులు మకర రాశిలో, కుజశుక్రులు ధనస్సులో ఉంటూ, ఆ యొక్క కుజుడు 6వ తేదీ నుంచి మకరంలోకి మారుతున్నాడు ఆయన. అదేవిధంగా చంద్రుడు ఈ వారం మొత్తము కూడా మనకి వృశ్చికం నుంచి మకరం వరకు సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం రానుంది, మరియు అదేవిధంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతానుగ్రహం చేసుకుంటే బాగుంటుంది, ఏ దేవతానుగ్రహం వీరికి రానుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకుంటే, మీకు ఈ యొక్క వారము కొంత పౌరుషము కానీ, పరాక్రమం కానీ, శత్రువుపై జయము, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్లయితే అవి కాస్త క్లియర్ అవ్వడము, కాంపిటీషన్ మరియు వీటిల్లో రాణించడం, ముఖ్యంగా ఆటల్లో రాణించడము, స్పోర్ట్స్లో రాణించడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. కుటుంబాధిపతి, కుటుంబ స్థాన కారకుడు వీరి యొక్క సంబంధాలు కనుక చూసుకున్నట్లయితే, కుటుంబం ఇక్కడ ముఖ్యంగా ధనపరంగా, కుటుంబపరంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా కొంత గ్రోత్ అనేటువంటిది ఉంది, లేదని కాదు. కాకపోతే 2వ స్థానంలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది మీకు గణపతిని ఆరాధించడం ద్వారా రావాల్సిన ధనం రావడం, ఇటువంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా మీరు 3వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో, ఇది కూడా కొంతవరకు ఈ 3వ స్థానాధిపతి వెళ్ళి అక్కడ పంచమంలో ఉండడం వల్ల వివాహ సంబంధించినటువంటి విషయంలో, ఎందుకంటే ఈ శుక్రుడు ఈ ధనస్సు రాశుల్లో సంచరించేటప్పుడు ప్రయత్నకారకుడు, 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. కానీ మొదటి వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 7వ స్థానంలో శని యొక్క స్థితి ఉన్నందుకు, దానికి లాభస్థానంలో శుక్రుడు ఉండడం, దానికి వ్యయస్థానంలో అంటే శని నుంచి కర్మకారక స్థానం నుంచి శత్రువులైనటువంటి రవికుజులు 12వ స్థానంలో ఉండడం అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ వివాహ ప్రయత్నాలకు సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ని ఇస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం మేనరికము, ఇటువంటి పరిచయాలు, అంటే మేనరిక సంబంధంగా ఉండేటువంటి కుటుంబంలో ఆ యొక్క బంధుత్వం ద్వారా ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అవుతుంది. మరియు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మీకు ఇది అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తుంది. అదేవిధంగా బయట దేశాలకు వెళ్ళడానికి, గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ కోసము, మరియు అదేవిధంగా కాస్త ఇక్కడ పార్ట్నర్షిప్స్ కోసం, అంటే పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క సింహలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే, మీకు ఫైనాన్షియల్ గ్రోత్కు మాత్రం వీలైనన్ని సార్లు ఈ సంవత్సరం 4 నెలల పాటు ఇంకా ఉంటాడు 2వ స్థానంలో కేతుగ్రహం. ఆ కేతు ఉన్నంత కాలము కూడా మీరు ముఖ్యంగా ఉలవల్ని అప్పుడప్పుడు దానంగా ఇస్తూ ఉండండి. ఉలవలు, మల్టీ కలర్ క్లాత్ ఇస్తున్నట్లయితే మీకు ఫైనాన్షియల్గా ఏదైతే స్ట్రెస్ ఉందో, ఆగిపోయే డబ్బులు, ఆ ఆగినటువంటి ధనము
కాస్త త్వరగా మీకు రిలీజ్ అయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా కాస్త అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది. కాకపోతే అష్టమ రాహు అనేటువంటిది ఆకస్మికమైనటువంటి సంఘటనలకు కారకుడు కాబట్టి కాస్త ముఖ్యంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు, కొంచెం నడిచేటప్పుడు, కొంచెం ఇంట్లో ఒక్కోసారి చూడండి నీళ్ళల్లో కాలు పెట్టడం వల్ల జారిపడిపోతూ ఉంటాం. ఇటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన మరియు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటుండే అన్ని విధాలా బాగుంటుంది. మనము వార ఫలితాలు లేదా ఈ మాస ఫలితాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి, ఏదైనా సరే మనం చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా దానికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి. ఇది తెలుసుకోవాలంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం, జన్మించిన ప్రదేశము, మీరు పుట్టినటువంటి డేటు, టైము, మంత్ ఇవన్నీ కూడా అవసరం. అంటే నెల ఇవి కూడా అవసరం. అయితే వీటి వల్ల ఏం తెలుస్తుంది? మీరు జన్మించినప్పుడున్న గ్రహస్థితి ఎలా ఉంది, మీరు జన్మించినప్పుడున్న లగ్నం ఏమిటి, ఆ లగ్నాన్ని బట్టే మీ యొక్క స్థితి జాతచక్రం చూసి ఆ వ్యక్తి ఏ లగ్నంలో అయితే జన్మించాడో ఆ లగ్నాన్ని బట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఆ వ్యక్తి యొక్క తత్వం ఇలా ఉంటుంది అని చెప్పొచ్చు. అదే జ్యోతిష్శాస్త్రం యొక్క గొప్పతనం. అదేవిధంగా చాలామంది చూడండి, ధనం కోసం ఇబ్బంది పడుతున్నామండి, నాకు ఎందుకు ధనం రావట్లేదో అర్థం కావట్లేదు, ధన సంబంధించిన విషయంలో ఏ మార్గంలోకి వెళ్తే నాకు డబ్బులు వస్తాయో అర్థం కావట్లేదు అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ యొక్క జన్మజాతకంలో ఆ యొక్క రహస్యం దాగుంటుంది. అంటే 2వ స్థాన అధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, దాన్ని వ్యతిరేకించేటువంటి మహాదశలు ఏమైనా వచ్చాయా, అందుకే మీకు ధన సంబంధంగా ఇబ్బంది కలుగుతుందా లేదా కుటుంబ సంబంధమైన ఇబ్బంది కలుగుతుందా అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, మీకు గృహ వాహన యోగాలు ఎప్పుడున్నాయనేటువంటిది కావచ్చు, అదేవిధంగా మీరు ఏ దిశలో మీరు నివసిస్తే బాగుంటుంది, అన్ని డైరెక్షన్స్ మంచివే వాస్తవానికి, కానీ మీకే దిశ పనికొస్తుంది, మీకే విద్య పనికొస్తుంది. చాలామంది ఒక విద్య చదువుతారు, అది పనికిరాదు కొన్నిసార్లు, మరలా పెద్ద అయిన తర్వాత ఇంకొన్ని అవసరాల కొద్దీ కొన్ని కోర్సెస్లో జాయిన్ అయ్యి ఆ రకంగా మరలా వాళ్ళ జీవనోపాధికి సరిపోయేటువంటి విద్యల్లోకి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీ సంతాన అభివృద్ధి, అసలు వివాహ యోగం అసలు ఎప్పుడుంది చాలామందికి తెలియక వివాహ యోగం లేని సమయంలో ఏదో ప్రయత్నం చేసుకోవడం, దాని తర్వాత ఇబ్బంది పడడం, ఉన్న సమయాలు వాళ్ళు ప్రయత్నం చేయకపోవడం అనేటువంటిది జరిగి వాళ్ళు సమయాన్ని అనవసరంగా వృధా అయిపోతూ ఉంటుంది. ఆ రకంగా వివాహ సమయం, ఎటువంటి జీవిత భాగస్వామి, ఒకవేళ 2 వివాహాల యోగం కనుక మీ జన్మజాతకంలో ఉన్నట్లయితే దాన్ని ఏ పరిహార మార్గం, చిన్న అమ్మవారి యొక్క నామస్మరణతోని చిన్న పరిహారాలతో దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, మరియు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అభివృద్ధిలోకి రాకపోవడానికి గల కారణం ఏమిటి? ఒకే దగ్గర ఉండిపోతున్నామండి, ఎదగలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు, దాంతోపాటు విదేశాలకు వెళ్ళనా వద్దా, అసలు విదేశీ యోగం ఉందా లేదా, ఒకవేళ ప్రయత్నం చేస్తే ఎప్పుడు ప్రయత్నం చేస్తే మంచిది, ఇటువంటివన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటాయి. మరి మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, ఏమండి మరి ఈ జన్మజాతకంలో ఇవన్నీ ఉన్నట్లయితే మరి నేను ఈ వార ఫలితాలు కానివ్వండి, మాస ఫలితాలు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, ఎందుకు వినాలి అని మీకు సందేహం కలగవచ్చు. ఇక్కడ మీ యొక్క నిర్ణయాలు, మీ ప్లానింగ్స్, మీ ఆలోచనలు ఎలా ఉంటాయో, మీ ఆలోచనలకు తగ్గట్టుగా బయట ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, బయట ఉండే మార్కెట్ కానివ్వండి, బయట ఉండే ట్రాఫిక్ కానివ్వండి, బయట ఉండేటువంటి పరిస్థితులు కానివ్వండి, దానికి అనుకూలిస్తేనే మీ ఆలోచన సక్రమంగా సమయానికి మీరు అనుకున్నది చేయగలుగుతారు. బయటంతా ట్రాఫిక్ జామ్ ఉంది, ఒక దగ్గరికి వెళ్ళాలి, మీరు అరగంటలో వెళ్ళిపోతారు కామన్గా అయితే, ఆ డిస్టెన్స్ ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అనుకుంటే. కానీ ట్రాఫిక్ బాగా జామ్ అయితే గంట పట్టచ్చు, గంటన్నర పట్టచ్చు. అప్పుడు మీ ప్రణాళిక ఏమవుతుంది? దెబ్బతింటుంది. అంటే దీన్ని బట్టి మనకేంటి, ఈ సమయంలో అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, ఈ సమయంలో అయితే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అనేటువంటిది బయట విషయం మనకు తెలిసినప్పుడు దాని తగ్గట్టుగా మనం ముందుగా బయలుదేరుతాం, ఆ సమయానికి చేరుకుంటాం.
బయట ఉండే మార్కెట్ కావచ్చు, అంటే ఇప్పుడు చూడండి ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నాం, బయట దీనికి ఇంత డిమాండ్ ఉంది లేదా లేదు, ఇంత ప్రైస్ పెడితే ఇది వెళ్తుంది, ఇంత ప్రైస్ పెడితే ఇది అమ్ముడు పోదు అనేటువంటిది ఒక లెక్క ఎలా ఉంటుందో, బయట ఉండే విషయాల్ని, మార్కెట్ని, ట్రాఫిక్ని, పరిస్థితుల్ని ఎలా అంచనా వేసి మన నిర్ణయాలలో మార్పులు చేసుకుంటూ ఉంటామో, అదేవిధంగా గోచార ఫలితాలు కూడా అంతే. అంటే ఇప్పుడున్న గ్రహస్థితి దేనికి సపోర్టివ్గా ఉంది, ఫలానా రాశి వారికి ఫలానా సంబంధించిన వాటిల్లో సపోర్టివ్గా ఉంది కాబట్టి మీరు ఇది చేయడానికి మీకు కనుక మీ జన్మజాతకంలో కూడా దీని అనుకూలత ఉంటే ఇది చేయడానికి ఈ యొక్క గ్రహస్థితి గోచార రీత్యా బాగుంది అని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి మనం చెప్పుకునేటువంటిది ఈ యొక్క గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు చేసుకుంటూ తెలుసుకుంటూ మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహస్థితిని కూడా తెలుసుకుంటూ మనం కనుక అడుగు ముందుకు వేసినట్లయితే ఎక్కడా కూడా నష్టపోకుండా ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పి మనకు జ్యోతిష్శాస్త్రం మహర్షుల ద్వారా అందింది. ఆ యొక్క మహర్షుల యొక్క అనుగ్రహాన్ని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.